నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత ఆ దివ్యను ఒక్కసారి చూడాలని ఉందిరా. పెళ్ళికి వస్తావు కదా, అప్పుడు పరిచయం చేస్తాను. పద, లద్ది ఇంటికి వెళ్దాం. వద్దురా, తను నిన్ను మర్చిపోయి హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు నిన్ను చూస్తే గతం గుర్తొచ్చి అనవసరంగా బాధపడుతుంది. రే, నేను లతికని ఆఖరిసారి చూసినప్పుడు తన కళ్ళల్లో తిరిగిన నీళ్లు నాకు ఇంకా గుర్తున్నాయి. తను నాకు దూరం అయిన తర్వాత తలుచుకున్నప్పుడల్లా తన కన్నీటి ముఖం గుర్తొచ్చేది. ఇప్పుడు సంతోషంగా ఉన్న తనని చూస్తే పాత బాధలన్నీ మర్చిపోవచ్చు. నేను కొత్త జీవితం మొదలు పెట్టొచ్చు. అది కాదురా. ఇంకేం చెప్పొద్దురా, నువ్వు వచ్చినా రాపోయినా వెళ్తున్నాను అంతే. లతిక, ఉండరా. మాధవన్, మాధవన్. లతికే కారణం. వరు నేను నిన్ను విజయవాడలో కలిసి వచ్చిన 6 నెలల తర్వాత ఇక్కడ జరిగే పడవల పందెంలో లతిక భర్త మాధవన్ చనిపోయాడురా. కూతురు జీవితం తనే నాశనం చేశానన్న బెంగతో లతిక తండ్రి కూడా కొద్ది రోజుల్లోనే చనిపోయాడురా. అందరినీ పోగొట్టుకుని తను ఒంటరిగా మిగిలిపోయింది. నీతో ఈ విషయం చెప్పొద్దని నాతో ఒట్టేయించుకుందరా. అందుకే నేను నీకు చెప్పలేదురా. నమ్మలేకపోతున్నాను. లతికిని ఇలా చూడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదురా, ఎప్పుడు అనుకోలేదు. ఊరుకోరా. రే, లతికొచ్చిందిరా. సీను, ఇతర నాలుగు శేషం. ఇన్ని రోజుల తర్వాత నిన్ను చూసినందుకు, అది నీ పెళ్లి శుభలేఖతో చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నిన్ను మళ్ళీ చూస్తాను అనుకోలేదు సీను. నేను కూడా నేను ఎలా చూస్తాను అనుకోలేదు. ఇంత జరిగిన కనీసం నాకు ఫోన్ కూడా చేయాలనిపించలేదా? అసలు నీతో బాధ ఎలా భరిస్తున్నావు లతిక?
బాధల్ని భరించడం అలవాటైపోయింది సీను. 2 ఏళ్ళు ప్రతి క్షణాన్ని కన్నీటి పొట్లతో లెక్క పెట్టాను. ఇప్పటికే ఏడవడానికి కూడా ఓపిక లేదు. నిజం చెప్పాలంటే ఏడవడానికి నా దగ్గర ఇంకా కన్నీళ్ళే లేవు. నా సంగతి వదిలే, నువ్వు సంతోషంగా ఉన్నావుగా, నాకది చాలు. కానీ ఇలాంటి పరిస్థితులు వదిలేసి నేను సంతోషంగా ఉండలేను. అని ఎలా ఉండగలుగుతాను? ఇవికేం మాట్లాడుతూ సీను, నీకోసం ముక్కుపొడుగా కుట్టించుకున్న రోజు ఎంత రక్తం వచ్చిందో నీకు తెలుసుగా. కానీ అది తీసే రోజు ఏడుపు కూడా రాలేదు. రేపు నువ్వు అంతే. ఇక్కడి నుంచి వెళ్లే వరకే ఈ బాధ. ఆ తర్వాత నీ జీవితం, నీ ఉద్యోగం, నీ పనులు తప్ప ఇవేవి గుర్తుండవు. నీకిప్పుడు నా మీద ఉన్నది ప్రేమ కాదు సీను, జాలి. నాకు కావాల్సింది నీ జాలి కాదు, నీ సంతోషం. నాకు మంచి జీవితాన్ని ఇవ్వమని దేవుణ్ణి కోరుకున్నాను. ఆయన నా మాట వినలేదు. ఇష్టం లేని పెళ్లి చేయవద్దు నానా అని బతిమాలాను. ఆయన నా మాట వినలేదు. నువ్వైనా నా మాట విని సీను. కోరుకున్న వాడితో పెళ్లి జరగకపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. ఆ బాధ నీ కాబోయే భార్య అనుభవించకూడదు. ఎంత సంతోషంగా ఇక్కడికి వచ్చావో అంతే సంతోషంతో ఇక్కడి నుండి వెళ్ళు ప్లీజ్. దివ్య, ఎక్కడున్నావు? నువ్వేం మాట్లాడుతావు నీకేమైనా అర్థం అవుతుందా? పెళ్లి ఆపడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? అందరికీ శుభలేఖలు పనిచేసి అందరినీ పెళ్లికి పిలిచి ఇప్పుడు నేను చేసుకోనంటే అందరూ ఏమనుకుంటారు? ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుంది? అయినా నువ్వు ఇప్పుడు ఈ పెళ్లి ఆపినంత మాత్రాన ఏం చేయగలవు? లతిక ప్రాబ్లం సాల్వ్ చేయగలవా? చేయలేవుగా. పాస్ట్ పాస్ట్ శ్రీను. ఎప్పుడో నిన్ను ప్రేమించిన అమ్మాయి కోసం ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని బాధ పెట్టుకో. అయినా లతికను నువ్వు మోసం చేయలేదు. నువ్వు ఎప్పుడు అంటుంటావే విధి దేవుడు అని. ఆ దేవుడే మోసం చేశాడు. అనవసరంగా ఆలోచించి కన్ఫ్యూజ్ అవ్వకు శ్రీను, అర్థమైందా? రే సీను, నీ మామగారు గొలుసు పంపించారా నీకు? ఎందుకు నాన్న మోత బరువు కాకపోతే? మోత బరువా? ఏంట్రా ఏంట్రా ఇది వేసుకోపోతే పెళ్లి కొడుకు ఎట్లా అవుతావు? గొలుసు వేసుకోపోతే పెళ్లి కూతురు పెళ్లి చేసుకోదా? ఏంటమ్మా నువ్వు కూడా ఇంత లేటు? దారిలో ట్రాఫిక్ జామ్ అయింది అంకుల్. ట్రాఫిక్ జామ్ అవుతా నీ పెళ్లికి వచ్చేవాళ్ళ మూలంగా కాదు, ఇదిగో వీడు పొద్దున్నే ఎదురొచ్చిన మూలంగా. చూడమ్మా, ఈ గొలుసు వేసుకోమంటే వీడు బెట్టు చేస్తున్నాడు. నువ్వనే కాస్త చెప్పమ్మా. వేసుకో వేసుకో, పెళ్లి కళ వస్తుంది. ఏంటి దివ్య నువ్వు కూడా? ఇది మా మెడలో ఉంటే మార్వాడి కొట్లో కళ వస్తుందండి. సరే సరే, పెళ్లి కూతుర్ని ఎప్పుడు చూపిస్తున్నావు? ఇంకా వాడే చూసుండడు. అబ్బా, అంటే అరేంజ్డ్ మ్యారేజ్ కదా. నేను చూపించేది ఏంట్రా? పెళ్లి పెట్టి మీద కూర్చుంటే ఎలాగో చూస్తారు కదా. అందరితో పాటు మేమెందుకు చూడాలి? నువ్వు మమ్మల్ని ముందే తీసుకెళ్లి పరిచయం చేయి. నేనా? అవును నువ్వే. పద పద. దివ్య దివ్య నా మాట ప్లీజ్. దివ్య ఎక్స్క్యూజ్ మీ. అతనే పెళ్లి కొడుకు. మా ఫ్రెండ్స్ ని పరిచయం చేద్దామని. మీట్ మై ఫ్రెండ్స్. హలో. నమస్తే. దివ్య, భగవాన్, నమస్తే. గోపి అండ్ మో. నమస్తే. మిమ్మల్ని చూడాలంటేను. మిమ్మల్నా? దివ్య ప్లీజ్, దివ్య ప్లీజ్, పదండి పదండి, పరిచయం చేశాను కదా, పదండి. బాయ్. ఏయ్, పెళ్లి కొడుకు వెళ్ళిపోతున్నాడే, వెళ్ళి అడుగు. ఏయ్, నువ్వు అడుగుతావా మమ్మల్ని అడగమంటావా? వెళ్ళి అడగవే. ఎక్స్క్యూజ్ మీ, మీతో ఒక నిమిషం మాట్లాడాలి.
నాతో నీతో కాకపోతే మాతోనా? వెళ్ళు. వెళ్ళరా? వెళ్ళు. మీది లవ్ ఫెయిల్యూరా? ఫ్రెండ్స్ అంటున్నారు మీ ఆయన లవ్ లో ఫెయిల్ అయ్యారు, అందుకే గడ్డం పెంచుకొని తిరుగుతున్నారు అని ఏడిపిస్తున్నారు. అందుకే చిన్న క్యూరియాసిటీతో అడుగుతున్నాను. మా ఫ్రెండ్స్ కోసం అడుగుతున్నాను. రండి. నువ్వు బానే ఉంటారా? పైన కుర్చీలు సర్దించాను. అదంతా ఓకే కదా? ఓకే, పైకి తీసుకొస్తారా? ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. తీసుకెళ్ళరా, పైకి తీసుకెళ్తా. బాబు రండి. బాగున్నారా? బాగున్నానండి. మాస్టర్ నమస్కారం. సంతోషం, శుభం. నువ్వు తీసుకెళ్తా. అరే ఇది మన సురేష్ గారు రా. అదే అరే, సురేష్. సురేష్, పైకి వెళ్ళండి. అరే తీసుకెళ్ళరా. పిలిచారా అంకుల్? ఏంటమ్మా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళు, గెస్ట్ వస్తున్నారు. చూసుకుంటుందిలే, రండి. లోపల ఉన్నారు, వెళ్ళండి. నమస్కారం. నమస్కారం. లతిక ఫ్రమ్ కేరళ. అవును. లోపల రండి. మీ గురించి శ్రీను అంతా చెప్పాడు. శ్రీను నేను క్లోజ్ ఫ్రెండ్స్. ఓ అలాగా. అరే తెలుగు బాగా మాట్లాడుతున్నారే? నేర్చుకున్నాను. థ్యాంక్స్. కంగ్రాట్స్ రా. బాగున్నావా? రావేమో అనుకున్నాను. తను దివ్య. పరిచయం చేసుకున్నాను. శ్రీను, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎవరైనా చూస్తే బాగుండదు. రా. కూర్చో. కూర్చోండి. ఇప్పుడు వస్తాను. ఇప్పుడు మీరు బాగున్నారు. మాంగళ్యం దంతనానేన మమ జీవనహేతునా కంఠే భద్రాణి భవనే త్వమేవ శరదాం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త శతమానం భవతి శతాయుః పురుషः సతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. పోయినా నువ్వు కూడా తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల. రండి మాస్టర్, ఫోటో దిగుదాం. ఇప్పుడు విమల 10th వరకు నా క్లాస్మేట్. వాళ్ళ ఆయన. నమస్కారం. నమస్తే అండి. ఇది ఉంచు సీను. అయ్యో తీసుకో.
ఫోటో తీసాను రండి. వెళ్ళొస్తామండి. వస్తాను వెళ్ళొస్తామండి. అలాగే. ఉంటాను. వస్తాను సీను. నమస్కారం. రా, ఆరోగ్యం సుబ్బు. బాగుందా? నమస్తే. సుబ్బు, నమస్తే. అటు సురేష్. నమస్తే. నమస్తే. చిన్నప్పుడు విపరీతంగా అలర్ట్ చేసేవాడు. మీ ఆయనే తక్కువ కాదమ్మా. ఇప్పుడు టైం లేక చెప్పలేకపోతున్నాను కానీ ఊరేలా ఉత్తరం రాస్తాను. ఫోటో తీవా. వస్తానండి. వెళ్ళగానే వీడి విషయాలన్నీ మీకు ఉత్తరం రాస్తాను. బాయ్ రా. థ్యాంక్స్ రా. ఓకే. నమస్తే. నమస్తే అండి. నమస్తే. దిస్ ఇస్ లతిక ఫ్రమ్ కేరళ. నాతో పాటు డిగ్రీ చదువుకున్నాను. ఇటు సత్యం నా ఫ్రెండ్. నమస్తే. మీకోసం వచ్చింది గిఫ్ట్. థ్యాంక్ యూ. వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రా సత్యం. హ్యాపీ మ్యారీ లైఫ్. ఒక ఫోటో. బాయ్. వస్తానండి. ఓకే వస్తాను. థ్యాంక్స్ రా సత్యం. బాయ్. వస్తానండి.